తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారనేది కూడా ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అయినా కానీ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎక్కడ దడవటం లేదండి. వాస్తవంగా ఎవరైనా అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ల మీద కానీ ఏదైనా విషయాలు జరిగినప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రభుత్వం అలర్ట్ అయిద్దండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నారు. మీరు చూడండి, మొన్న ఈ మధ్యకాలంలో పోలీసు మెడల్ అవార్డులు ఇచ్చినప్పుడు కూడా మీరు చదివిన లిస్టులోనే ఉన్న కొంతమందికి ఇచ్చారండి. అంటే ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు తనకు అనుమాయులుగా ఎవరుంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో ఐఏఎస్లు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయి వైసీపీ అడ్మినిస్ట్రేషన్ లో మునిగిపోయారండి. ఇక ఐపీఎస్ల గురించి చెప్పక్కర్లేదు, ఎస్ బాస్ అంటారు అధికార పార్టీకి. ఎందుకంటే మా అధినేత అమరావతి పర్యటన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో జరిగిన విషయం దాకా చాలా సార్లు పోలీసులే ఇబ్బందులకు గురి చేశారు. మరి గౌరవ హైకోర్టు పిలిచి కూడా మరి అప్పుడున్నటువంటి డీజీపీ గారి చేత సెక్షన్లు చదివించారండి. 140 సెక్షన్ కావచ్చు, 141 తర్వాత ఈ విధంగా కొన్ని అంశాలు మీకు తెలుసా అని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అప్పుడు కూడా పోలీస్ అధికారులు ఎవరికి కూడా భయం రాలా. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు తిరుపతి బై ఎలక్షన్ లో చూస్తే వేల కొద్ది దొంగ ఓట్లు పోలీస్ అధికారులే ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసే విధంగా చేశారండి. దీంట్లో ఏంటంటే మేము పలుసార్లు మా వర్లరామయ్య గారు కావచ్చు, అదే విధంగా మా కేంద్ర పార్టీ కార్యాలయం అశోక్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా డీజీపీ గారికి లెటర్లు రాశారు. అయా పలానా సాట పోలీసులు మితిమీరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని చెప్పి పలుసార్లు విన్నవించుకున్న ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన వాళ్ళు. ఎందుకంటే అక్కడ వారి అధికారులే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా. దీంతో పాటు మేము గవర్నర్ గారికి ఇచ్చాము, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ వారికి పంపించాము, కీలకమైనటువంటి ఆధారాలతో పంపించామండి. వాళ్ళు 4.5 సంవత్సరాలు ఏదో తూతు మంత్రంగా ఉండి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి మేము చర్యలు తీసుకున్నాము అని అంటున్నారు. మీకు కొన్ని విషయాలు కూడా తెలియాలండి. రఘురామ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంతకు ముందర కేంద్ర సర్వీస్ లో ఉండేవారు. ముఖ్యమంత్రి గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చుకుంటా సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు. మీరు చూడండి, గతంలో ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నానా హంగామా చేశాడు ఆయన. 2 రోజులు రెక్కి నిర్వహించి అక్కడ చంద్రబాబు గారిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయటం అంటే అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని చెప్పాం మేము ఆ రోజు కూడా. తర్వాత నిన్నగాక మొన్న మరి ఆయనకి ప్రమోషన్ ఇవ్వటం, ఆయన్ని విజిలెన్స్ అండ్ డ్రగ్ దానికి పంపించటం, అప్పుడు మరి నెల్లూరులో ఉన్నటువంటి మా నారాయణ గారి ఇంటికి వెళ్ళిపోయి నారాయణ మెడికల్ కాలేజీలో సోదాలు చేసి ఏదో విషయం ఉన్నట్టు ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? అంటే స్వామి భక్తి ఏ విధంగా ఉందో చెబుతున్నానండి నేను. ఒక పాయింట్ అండి, స్వామి భక్తి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని సర్వీస్ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఎలా అయినా సరే మనసాక్షి ఉంటుంది. అయ్యో ఏమో అంటే ఎస్ బాస్ అనడానికి కూడా కారణం లొంగుతున్నారా, లొంగ తీసుకుంటున్నారా? నేను చెబుతానండి. ఈ మధ్య కాలంలో నాకు అతను చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు తను ఏదో ఒక ఫైల్ మూమెంట్ చేయమంటే లేదండి ఇది కష్టం, ఇది చేయటానికి లేదంటే లేదా అందరూ చేస్తున్నారు అన్ని సెక్షన్లో, నీకు ఎంత కావాలో చెప్పన్నారంట. లేదండి నా వల్ల కాదంటే అతన్ని ఆ శాఖ నుంచి పక్క తప్పించేశారంటండి. చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఇళ్లలో కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్న వాళ్ళు కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడండి, దయచేసి మీకున్నటువంటి సర్వీస్ కి మచ్చ తెచ్చుకోవద్దని చెబుతున్నారంటండి చాలా మంది. మీరు గమనించండి, ఇప్పుడు గతంలో ఒక అధికారి చేశారంటే వేరే అధికారి భయపడేవాడు. ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తుందండి, గవర్నమెంటే ప్రమోషన్లు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి ఒకళ్ళు మీరు గమనించే ఉంటారు. ఇందాక ఇంటర్వ్యూలో జనసేన కాంబినేషన్ మీరిద్దరు వస్తే అప్పుడేంటి, మా రెడ్ బుక్ ఉంది కదా, మా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తున్నారు, అదే వీళ్ళకి దడబడుతుంది. ఇప్పుడు ఆయన పదే రెడ్ బుక్ తీస్తేనే ఆయన మీద సిఐడి కేసు ఒకటి ఫైల్ చేశారండి. ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో ఏముందో తెలియదు, కానీ ఎందుకు ఉలికి పడుతున్నారు? ఇక్కడ ఏంటంటే విధానపరమైనటువంటి అంశాల్లో అధికారుల జోక్యం ఎక్కువైపోయింది. ఇక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా అందరూ కూడా ఇష్యూలు చేస్తే ఎట్లా అండి? ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటిది ఓటు అండి. ఆ ఓటును కూడా అపహాస్యం చేస్తే ఎట్లా అండి? రాజ్యాంగాలు చట్టాలు ఎట్లా అమలవుతాయి? మీరు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూడండి, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేదు కదా ఈ విధంగా. అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేతుల్లోకి అధికారాలు తీసుకొని ఓటు దగ్గర నుంచి కేసుల దాకా. మీరు పొంగనూరులో చూడండి, దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు ఆయన మా యొక్క కార్యకర్తలు 500 మీద కేసులు పెట్టారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చెల్లా రామచంద్రారెడ్డి అనేటువంటి మా
నాయకుడు అక్కడ ఇన్ఛార్జి ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. దీంతో పాటు 250 మంది మీద రౌడీ షీటర్లు అండి. మీరు ఎన్ని చెప్పుకుంటా వెళ్తే ఏంటంటే వాళ్ళు అధికారులు వాళ్ళకు వచ్చే ప్రమోషన్లతో పాటు వాళ్ళకు వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో, బెనిఫిట్స్ అంటే ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పంపిస్తా ఉంటాడు గిఫ్ట్లు. నిన్నగాక మొన్న ఒక అధికారి మరి ఇక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇస్తుంటే వాళ్ళ ఫోన్లో చెప్పారంట, ఏమండి బాస్ ఇక్కడి నుంచి వెళ్తున్నారు, సెండ్ ఆఫ్ ఇస్తున్నాము, ఆయనకి బంగారం అంటే చాలా ఇష్టం, మీరందరూ కూడా మరి ఏదో ఒక గిఫ్ట్లు తీసుకురావాలని చెప్పి ఓపెన్ గా పెట్టారు. దీంతో పాటు వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొస్తే మిగిలిన పోలీస్ ఆఫీసర్లు అన్నారంట, ఏంద్రా మీరు చిన్న చిన్నవి తీసుకెళ్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే, అరే చిన్నది కాదు దాంట్లో చాలా విలువ ఉంది, ఈ విధంగా జరిగిందని చెప్పారంట. దాని మీద కూడా ఎంక్వైరీ తూతు మంత్రంగా వేశారండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఎక్కడ ఏ ఏరియా అనేది త్వరలో ఉందండి, అది ఎంక్వైరీలో ఉంది, నేను చెప్పటం సబబు కాదు, అది ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద. దీంతో పాటు మీరు చూడండి, అమరావతి ప్రాంతంలో మీరు విశాల్ గున్ని గారు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మరి అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టారండి. అరే ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ఈ విధంగా తప్పు అని ఎప్పుడు అనలేదండి ఆయన బయటకు వచ్చి. మీకు అనంతపురం ఎస్పీగా మరి ఫకీరప్ప ఉండారండి, ఈయన అసలు సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారండి. మీరు చూడండి, కీలకమైనటువంటి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఏ విధంగా కేసు పెడతారండి? అంటే ఇటువంటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరు అదే విధంగా పొంగనూరులో ఆ సిఐ రాఘవరెడ్డి, డిఎస్పీ సుధాకర్ రెడ్డి, ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరు కాదన్నా అవునన్నా ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆఫీసర్ని బలిపశువులు చేస్తున్నాడండి. ఇక్కడ రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జవాబు